18 నుంచి 20 వరకు చదువుదాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు అందరం కలిసి చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమయ్యున్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దయచేసి అందరూ కూర్చోండి. గత వారం రోమా 1:17 మనం ధ్యానం చేశాం. అందులో దేవుని నీతి అనే మాటకు దేవుడు అనుగ్రహించే నీతి అనే చెప్పుకున్నాం. విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు అనే మాటకు కేవలం విశ్వాసం మూలంగానే అనే మాట చూసాం. ఎందుకంటే పౌలు అక్కడ గ్రీకులో ఉపయోగించిన వాక్య నిర్మాణం, ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ 2 కొరింథీ 2:16లో మరణం నుంచి మరణానికి, జీవం నుంచి జీవానికి అనే ఆ మాటల కన్స్ట్రక్షన్ కూడా ఒకే విధంగా ఉంది. అందువల్ల విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అనే దాన్ని అండర్లైన్ చేసుకుని కేవలం విశ్వాసం మూలంగానే అని రాసుకోమని మీకు చెప్పాను. ఎందుకంటే రోమపత్రిక మీరు మరలా తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడేదో పాస్టర్ గారు చెప్పారు విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు అంటే అదేదో మర్చిపోయాను అని అనుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. అందుకని బైబిల్ని శ్రద్ధగా చదివి అర్థం చేసుకుని అనుసరించాలనుకునే వాళ్ళు ఇలాంటి భావం చెప్పినప్పుడు వెంటనే మీరు పెన్సిల్లో పెన్ను తీసుకుని అండర్లైన్ చేసుకుని వాటిని ఏం రాసుకోవడం మంచిది. ఇప్పుడు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు తన కుమారుని యొక్క నీతిని అనుగ్రహిస్తున్నాడు. కారణం ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు అనేది గత వారం మనం ధ్యానం చేసిన విషయం. ఇప్పుడు ఈ 18వ వచనం నుంచి 3వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా మనుషులందరూ కూడా దేవుని నీతిని తప్పారు అనే విషయాన్ని నిరూపించే ప్రయత్నం పౌలు చేస్తున్నాడు. మనుషులందరూ కూడా పాపం చేశారు, వాళ్ళ పాపం ఏ విధంగా ఉందో చూడండి అని చెప్పి 1వ అధ్యాయం 18 నుంచి ఒక కొత్త సెక్షన్ని స్టార్ట్ చేస్తున్నాడు. మొదటి 17 వచనాలు ఉపోద్ఘాతం, తను ఈ పత్రిక రాయడానికి ఉన్న ఉద్దేశం ఏంటో మొదటి 17 వచనాల్లో తెలియజేసి 18వ వచనం నుంచి మనుషులందరూ కూడా పాపం చేశారు, మనుషులందరూ కూడా దేవుడు కోరిన నీతిని, దేవుడు డిమాండ్ చేస్తున్న నీతిని ఏమాత్రం కూడా కలిగి లేరు. అందుకనే దేవుడు తన కుమారుని యందు ఆ నీతి అంతటిని కూడా నెరవేర్చి ఆయనను నమ్మే వాళ్ళకి ఆ నీతి అంతటిని కూడా ఉచితంగా దానంగా అనుగ్రహిస్తున్నాడని చెప్పే ప్రయత్నం పౌలు చేస్తున్నాడు. 18వ వచనం చూడండి. నిజానికి ఈరోజు మనం చదివిన వచనాల్లోనికి మనం వెళ్ళబోవట్లేదు. అందులో ఉన్న ఒక మాటను మనం ప్రత్యేకంగా ధ్యానం చేయబోతున్నాం. అసలైన వచనాలన్నింటినీ కూడా మనం వచ్చే మనం ధ్యానం చేస్తాం. చూడండి, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, తర్వాత దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడబోతున్నది. ఈరోజు నేను బోధించాలనుకున్న విషయం ఏంటంటే దేవుని కోపము, ద రాత్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని మీకు వివరించాలని నేను సిద్ధపడ్డాను. ద రాత్ ఆఫ్ గాడ్ ఏం చెప్పబోతున్నాను వెంకమ్మ గారు? ఏం చెప్పబోతున్నాను? దేవుని కోపము గురించి, దేవుని కోపం, దేవుని ఉగ్రత గురించి మనం ఆలోచించాలి. సాధారణంగా దేవుని గుణలక్షణాలు ఏంటో చెప్పండి అనగానే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు కృపా కనికరాలు కలిగిన వాడు, దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు దయాళుడు, ఇలా రకరకాల ఆయన గుణలక్షణాలను చెబుతారు సాధారణంగా. కానీ
దేవుని కోపము గురించి ఎవరు చెప్పట్లేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు అనే మాట ఉంది, దేవుడు ఉగ్రత కలిగిన వాడు అనే మాట కూడా ఉంది. దేవుని వాక్యాన్ని నమ్మేవాళ్ళు దేన్ని నమ్మాలి మరి? ప్రేమను నమ్మాలా, ఉగ్రతను నమ్మాలా? దేన్ని నమ్మాలి? రెండూ నమ్మాలి. దేవుడు తన గుణలక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. ఆ గుణలక్షణాలన్నిటినీ కూడా మనం అర్థం చేసుకుంటేనే మనం దేవుడిని సరిగా అర్థం చేసుకుంటాం, దేవుడిని సరిగా మనం మహిమపరుస్తాం. దేవుడిని సరిగ్గా ఆరాధించాలంటే, దేవునికి సరైన మనం భక్తిని మనం కనపరచాలంటే, మనం దేవుని గుణలక్షణాలు అన్నిటినీ కూడా తెలుసుకుని ధ్యానించి దాన్ని బట్టి ఆయనకి భయపడుతూ ఆయనకి స్పందించాలి, ఆయనను ఆరాధించాలి. దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట ఉంది, దేవుడు ఉగ్రత కలిగిన వాడు అనే మాట కూడా ఉంది. కొద్దిమంది అంటే నేను ఈ అంశాన్ని ధ్యానం చేసి చదువుతున్నప్పుడు కొద్దిమంది ఏమన్నారంటే, దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్లో ఉంది, కానీ దేవుడు ఉగ్రత గలవాడు, గాడ్ ఈజ్ రాత్ అనే మాట లేదు అని అన్నారు. కానీ ఎందుకో మరి వాళ్ళ బైబిల్ చదవలేదు ఏంటో నాకు అర్థం కాలేదు. దేవుడు ప్రేమ స్వరూపి అని 1 యోహాను 4వ అధ్యాయంలో రాశాడు. దేవుడు తనకు తానుగా చెప్పుకున్న మాటల్లో, తన గుణలక్షణాలను వర్ణించుకున్న మాటల్లో తాను కోపం కలిగిన వాడిని అని తను చెప్పుకున్నాడు. ఉదాహరణకి నిర్గమాకాండం 34వ అధ్యాయంలో మోషే దేవా నీ మహిమను నాకు చూపించు అంటే, అప్పుడు ఆ కొండ మీదకి రా, నేను నీ ఎదుట నా నామాన్ని ప్రకటిస్తానని చెప్పాడు. అప్పుడు దేవుడు తన గుణలక్షణాలను గురించి ఆయన మోషే ఎదుట ప్రకటిస్తూ నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, అతని ఎదుట అంటే మోషే ఎదుట యెహోవా అతని దాటి వెలుచు అంటే మోషేని దాటి వెలుచు. యెహోవాలో ఏ గుణలక్షణాలు ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. యెహోవా కనికరము, ఏముంది ఆయనలో? కనికరము. దయ 3, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎన్ని గుణలక్షణాలు చెప్పాడు? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యాలు 5 చెప్పాడు. 7వ వచనం, ఆయన 1000 మందికి కృపను చూపుతూ దోషాన్ని, అపరాధాన్ని, పాపాన్ని క్షమిస్తాడు, కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని రప్పించు. ఈ మాటల్లో ఆయన ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది, తెలుగులో కనిపించలేదండి నాకు. ఇంగ్లీష్లో స్లో టు యాంగర్ అనే మాట ఉంది. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము అనే దగ్గర కోపించుటకు నిదానించేవాడు అనే మాట రాయబడింది. ఓకే, లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్. ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో కోపించుటకు నిదానించేవాడు అనే మాట కనబడలేదు. ద లార్డ్ ఏ గాడ్ మర్సిఫుల్ అండ్ గ్రేషియస్ అండ్ స్లో టు యాంగర్. స్లో టు యాంగర్ అంటే మొదటి 2 మాటల తర్వాత, ఏ 2 మాటల తర్వాత? కనికరము, దయ అనే మాట తర్వాత దీర్ఘశాంతం అనే మాట ఉంది కదా. ఆ దీర్ఘశాంతము అనే మాట దగ్గర ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే ఈజ్ స్లో టు యాంగర్ అనే మాట. ఆయన కోపించుటకు నిదానించేవాడు అనే మాట రాయబడింది. దాన్ని దీర్ఘశాంతము అని అనువాదం చేశారు. నేను తెలుగులో చెక్ చేయలేదు. సరే, ఇప్పుడు ఇంకో మాట చూపిస్తాను. నహూము గ్రంథం పాత నిబంధనలో 768వ పేజీ చూస్తే నహూము గ్రంథం మీకు కనిపిస్తుంది. అందులో 1వ అధ్యాయంలో చూస్తే 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా రోషము గలవాడే ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారం చేయను, ఆయన మహోగ్రత గలవాడు. ఏమంది? ఆయన మహోగ్రత గలవాడు. చెప్పండి, ఏమంది? ఆయన మహోగ్రత గలవాడు అంటే ఆయనలో కోపం కూడా ఉన్నది. అది కూడా ఉగ్రత కాదు, ఈ తెలుగులో అయితే మహోగ్రత, చాలా తీవ్రమైన కోపము ఉన్నది అని ఆయన అంటున్నాడు. అందువల్ల కొద్దిమంది పండితులు ఏమంటున్నారంటే ఆయనలో
ఉగ్రత అనేది కేవలం ఆయన నీతిని బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన సత్యాన్ని బట్టి పుట్టుకొచ్చేదే అని అంటున్నారు. మనం తప్పనిసరిగా ఆయన నీతి, పరిశుద్ధత, సత్యం అనే గుణలక్షణాలతో పాటు మనం కోపం అనే దాన్ని కూడా మనం చేర్చాలి. ఓకే, ఇప్పుడు నీతి న్యాయంలో నుంచి, సత్యంలో నుంచి కోపం అనేది వస్తుంది అన్నట్లు మనకి ఇక్కడ ఏమి చెప్పలేదు. ఆయన మహోగ్రత గలవాడు అనే విషయాన్ని ఆయనకు ఉన్నటువంటి ఒక లక్షణంగానే వాక్యం చెబుతుంది. బైబిల్ని కొత్త నిబంధనని, పాత నిబంధనని మీరు అధ్యయనం చేస్తే దేవుడు తన కోపాన్ని, తన ఉగ్రతను చూపించాడు అనడానికి కనీసం 600 సందర్భాలు మీకు కనిపిస్తాయి. ఆ మాటలు, ఆయన కోపం చూపించిన ఆ సందర్భాలు కానీ, ఆ మాటలు కానీ సుమారు 600 సందర్భాల్లో కనిపిస్తుంది. ఓకే, దేవుడు ప్రేమ గలవాడు, కృప గలవాడు, అలాగే దేవుడు కోపం కలిగిన వాడు కూడా. ఇప్పుడు దేవుడు తను కలిగి ఉన్నటువంటి లక్షణాల్లో దేవుని కోపం కూడా ఒకటి అని చెప్పడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే దేవుని స్వభావంలో ఆయన మార్పు లేని స్వభావం కలిగిన వాడు అని బైబిల్ చెప్తుంది. యెహోవానైన నేను మార్పు లేని వాడను అనే మాట. ప్రభువైన యేసుక్రీస్తు గురించి కూడా నీవు ఏకరీతిగానే ఉన్నావు అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం, యుగయుగాలకు ఒకటే రీతిగా ఉన్నావు అనే మాటలు ఉన్నాయి. సో ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన స్వభావంలో మార్పు లేనివాడు అనే విషయం మనం కొత్త నిబంధనలో చూస్తాం. సో దేవుని స్వభావం మార్పు లేని స్వభావం కాబట్టి ఆయన అన్ని కాలాల్లోనూ కూడా ఒకే విధంగా ఆయన ఉంటాడు అని అర్థం. అంతేనా? మార్పు లేనివాడు అంటే సృష్టికి ముందు ఎలా ఉన్నాడో సృష్టి కాలంలోనూ ఆయన అలాగే ఉంటాడు, సృష్టి తర్వాత కూడా ఆయన అదే విధంగా ఉంటాడు. ఒకవేళ ఏ విషయంలో అయినా కూడా ఆయన మార్పు చెందాడు అని అంటే వాక్యం తప్పవుతుంది. మారిపోయేవాడు దేవుడు అవడు, తన స్వభావంలో మార్పు చెందేవాడు దేవుడు కాలేడు. అంటే సృష్టికి పూర్వం ఆయనకి ఎంత శక్తి ఉందో సృష్టి కాలంలో అంతే శక్తి ఉండాలి, సృష్టి కాలం తర్వాత కూడా అంతే శక్తి ఉండాలి. సృష్టికి ముందు ఎంత జ్ఞానం ఉందో ఇప్పుడు అంతే జ్ఞానం ఉండాలి, రాబోయే యుగంలో కూడా అంతే జ్ఞానం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన దేవుడు అవుతాడు. ఒకవేళ ఆయన జ్ఞానం క్షీణించిపోతుంది అనుకోండి, ఆయన మనలాంటి వాడు అవుతాడు. చూడండి, మనం కూడా ఒక వయసు వరకు మనకి బాగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది, తర్వాత జ్ఞాపకశక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. అది సృష్టిలో ఉన్న మనుషుల యొక్క బలహీనత. అది కానీ దేవుడు అన్ని కాలాల్లోనూ ఒకే విధంగా ఉన్నాడు. ఈ మార్పు చెందని స్వభావాన్ని బట్టి కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే సృష్టికి ముందు ఆయనలో ఉగ్రత ఉంది, అందుకనే ఆయన సృష్టి కాలంలో దాన్ని చూపించాడు. సృష్టి తర్వాత కూడా నరకంలో ఉండే వాళ్ళపైన యుగ యుగాలు తన ఉగ్రతనైనా చూపిస్తాడు. కాబట్టి ఆయన సృష్టి చేసిన తర్వాత కొత్తగా ఆయనలో నుంచి ఉగ్రత అనేది పుట్టుకు రాలేదు. సృష్టికి ముందు కూడా ఆయన ఉగ్రతను కలిగి ఉన్నాడు. అంటే ఏ మనిషిని, ఏ దేవదూతని కూడా సృష్టించడానికి ముందు కూడా ఆయనలో ఏముంది? ఉగ్రత అనేది ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అవునా సృష్టికి ముందు కూడా ఆయన ఉగ్రతని కలిగి ఉన్నాడా? మరి ఎవరికి చూపించాడు ఉగ్రతను అంటే సృష్టికి ముందు ఆయన తనలో ఉన్న గుణలక్షణాలు అన్నింటినీ కూడా ప్రదర్శించడానికి అవకాశం లేదు. ఉదాహరణకి దేవుడు కృప కలిగిన వాడు అని ఉంది. కృప అనే మాటకు అర్థం ఏంటి? అనర్హులకు, అర్హత లేని వాళ్ళకి ఆయన చూపించే ప్రేమ. అర్హత లేని వాళ్ళకి ఆయన చూపించేటటువంటి జాలి, దయ, కనికరం, దాన్ని కృప అంటారు. అర్హత లేని వాళ్ళకి చూపించేది. మరి సృష్టికి ముందు ఆయన కృప ఎవరికి చూపించాడు? ఎవరికైనా చూపించాడా? అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ ముగ్గురు మధ్యలో ఒకరికొకరు కృప చూపించుకోవాల్సిన అవసరం ఉందా? వాళ్ళు యోగ్యులు, వాళ్ళకి ఒకరికొకరు కృప చూపించుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ ఒక విషయం కొత్త నిబంధనలో రాయబడింది, వాళ్ళు సృష్టికి ముందే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారనే మాట రాయబడింది. జగత్తు పునాదికి ముందే నువ్వు నన్ను ప్రేమించావని కుమారుడు తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. సృష్టికి ముందే నువ్వు నన్ను మహింపరిచావు అనే మాట కుమారుడు మాట్లాడాడు.
అందువల్ల సృష్టికి ముందు ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉంది. ఈ ముగ్గురు వ్యక్తుల ఒకళ్ళొకళ్ళు గణపరుచుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఆనందం ఉంది, ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు. ఓకే, కానీ ఈ త్రియేక దేవుడు కృప కలిగిన వాడే. కానీ ఆ కృప చూపించాలంటే ఒక అనర్హుడు కావాలి. సో దేవుడు తన కృపను సృష్టికి ముందు చూపించే అవకాశం లేదు. అలాగే దేవుడు తన కోపాన్ని కూడా సృష్టి చేయడానికి ముందు చూపించే అవకాశం లేదు ఆయనకి. ఎందుకు? ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ఒకరి మీద ఒకరు కోపపడాల్సిన అవసరం ఏమొస్తుంది? వాళ్ళ పరిపూర్ణులు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిపూర్ణులు, పాపరహితులు. అందువల్ల ఒకరి మీద ఒకరు ఉగ్రత చూపించాల్సిన అవసరం రాదు. అందువల్ల దేవుడు సృష్టికి ముందు కొన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నా వాటిని ప్రదర్శించలేదు. సృష్టిని చేసిన తర్వాత, సృష్టిలో మనుషుల్ని, దేవదూతల్ని, రకరకాల ప్రాణుల్ని చేసిన తర్వాతనే దేవుడు తన గుణలక్షణాలను ప్రదర్శించడానికి ఆయనకి అవకాశం వచ్చింది. కాబట్టి ఆయన సృష్టికి పూర్వమే కృపను కలిగి ఉన్నాడు. సృష్టికి పూర్వమే ఆయన కోపాన్ని కూడా కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? తర్వాత త్రిత్వంలో ఉండే ముగ్గురు వ్యక్తుల యొక్క ఉగ్రత గురించి కూడా, కోపం గురించి కూడా బైబిల్ రాసింది. ఇప్పుడు మనం చదివిన వచ్చిన చూస్తే దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అన్నాడు. అది తండ్రి అయిన కోపంలా మనం తీసుకుంటే, అక్కడ దేవుడు అనే మాట ఉంది కాబట్టి అది తండ్రి అయిన కోపం అని, తండ్రి అయిన దేవుని కోపం అని మనం తీసుకుంటే, ప్రకటన గ్రంథంలో చూస్తే గొర్రె పిల్ల యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోగలిగిన వాడు ఎవడో, దాన్ని తాళజాలగలిగిన వాడు ఎవడున్నాడని యేసుక్రీస్తు కోపం గురించి మాట్లాడాడు. యెషయా గ్రంథం 63:10 చూస్తే ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధాత్మను దుఃఖింప చేశారు కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే ఆయనే వాళ్ళతో యుద్ధం చేశాడు, వాళ్ళని శిక్షించాడు అనే మాట యెషయా గ్రంథం 63:10 కనిపిస్తుంది. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఈ కోపాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు బైబిల్లో మొదటి నుంచి కూడా మనం చూస్తే కోపము అనే పదాన్ని వాడకుండానే దేవుడు తన కోపాన్ని, తన ఉగ్రతను కనపరిచాడు. ఉదాహరణకి ఆదాము అవ్వలు పాపం చేశారు. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళని చెప్పించాడా లేదా? స్త్రీని చెప్పించాడు, నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చిస్తానని. పురుషుని చెప్పించాడు, నువ్వు మట్టే కాబట్టి తిరిగి మట్టే పోతావు, నువ్వు ప్రయాస్తానే జీవితం అంతా బ్రతుకుతావని. సర్పాన్ని చెప్పించాడు, నీ కడుపు మీద నువ్వు పాగుతావని. సాతాన్ని చెప్పించాడు, స్త్రీ సంతానానికి నీ సంతానానికి విరోధం పుట్టిస్తాను, ఆయన నిన్ను తల మీద కొడతాడు అని చెప్పి సర్పాన్ని చెప్పించాడు. సో ఇప్పుడు శాపం అనేది కోపంలో నుంచే వచ్చింది. అలాగే ఆదికాండం 4వ అధ్యాయం చూస్తే కయ్యను హేబేల్ని చంపినందుకు కోపం అనే మాటను ప్రదర్శించుకోవడానికి కయ్యను చెప్పించాడు. ఆదికాండం 6వ అధ్యాయం చూస్తే మనుషుల భూమి మీద అంతా కూడా బలాత్కారంతో భూమి లోకం అంతా కూడా నిండిపోయింది అనే విషయాన్ని చూసి దేవుడు నొచ్చుకుని ఈ మనుషులందరినీ కూడా తుడిచిపెట్టేయడం కోసం ఆయన 40 రోజులు వర్షాన్ని కురిపించి సముద్రాలు ఉప్పొంగేలా చేసి జల ప్రళయంలో అందరినీ కూడా ముంచేశాడు. అక్కడ కూడా కోపం అనే పదాన్ని వాడకుండానే దేవుడు తన కోపాన్ని ప్రదర్శించాడు. సొదొమ గొమొర్రా వాళ్ళు ఏళ్ళో ఎంత నీచమైనటువంటి వ్యక్తులంటే పురుషులతో పురుషులు వీళ్ళు కామ కలాపాలు జరిగిస్తూ దుర్మార్గంతో నిండిపోయినటువంటి పట్టణాలు. దేవుడు అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణాలని నాశనం చేశాడు. మనం కొనసాగితే యోధ అనే యేసు ప్రభు యొక్క వంశానికి మూల పురుషుడు యోధ. ఈ యోధ అనేవాడికి 3 కొడుకులు పుడితే అందులో మొదటి కొడుకు చెడ్డవాడని చెప్పి మొత్తాడట. రెండో కొడుకు దేవుడు యొక్క సంకల్పాన్ని నెరవేర్చలేదు, రెండో కొడుకును కూడా మొత్తాడు. ఆ విధంగా దేవుడు తన కోపాన్ని ప్రదర్శించాడు. మనం నిర్గమకాండానికి వెళ్ళామనుకోండి, ఈ ఐగుప్తు ప్రజల మీద దేవుడు 10 రకాలైనటువంటి తెగుళ్ళు పంపించి తన ప్రజలను కాపాడుతూ ఐగుప్తు ప్రజలను దేవుడు శిక్షించాడు. అలాగే ఫరో సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయేలా చేశాడు. ఆ విధంగా దేవుడు ఐగుప్తు ప్రజల పైన తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలపై కూడా దేవుడు తన శిక్షను పంపించి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇంకా విషయం ఏంటంటే తన ప్రజలను శత్రువుల చేతిలో కూడా చిక్కి బానిసలుగా వెళ్ళిపోవడానికి కూడా దేవుడు ఒప్పుకున్నాడు. ఆ విధంగా తన ప్రజలు చేసినటువంటి విగ్రహారాధన బట్టి, పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళను శిక్షించాడు. కొత్త నిబంధనలో కూడా మనం ప్రభువుని చూసినప్పుడు ప్రభువు కూడా తన కోపాన్ని వ్యక్తపరిచాడు అనేక సందర్భాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని చూశారనుకోండి, పరిసయ్యుల శాస్త్రీయుల ఆయన ఉపయోగించినటువంటి కఠినమైన భాషనే మనం సరిగ్గా చదివితే ఏంటి ప్రభువేనా ఇంతలా మాట్లాడింది అని అనిపిస్తుంది అన్నమాట.
యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవాలయాన్ని దొంగల గుహగా చేశారని చెప్పేసి ఆయన కొరడాలల్లి మొత్తం ఆ బల్లలు పడదోసి ఆ పశువులన్నింటినీ తోలేసి, ఇది నా తండ్రి ఇల్లు, మీరు దీన్ని దొంగల గుహగా చేశారు అని చెప్పి, వ్యాపార గుహగా చేశారని చెప్పి ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. పేతురు, నీకు మరణం దూరమవును గాక ఆయన గద్దించడం మొదలుపెట్టినప్పుడు, సాతానా నా వెనకకు పొమ్ము అని చెప్పి ఆయన తన కోపాన్ని వ్యక్తపరిచాడు. అంజూరపు చెట్టుని చూశాడు, అందులో ఫలాలు లేవని చెప్పేసి, ఇదిగో నువ్వు ఎండిపోతావు అనే విధంగా చెప్పించాడు. అంతే నెక్స్ట్ సందర్భంలో శిష్యులు దాన్ని చూసేటప్పుడు అది ఎండిపోయి కనపడింది. ఈ విధంగా మనం కొత్త నిబంధన చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన కోపాన్ని వ్యక్తపరిచినట్టు మనం గమనించవచ్చు. ఓకే, అందువల్ల దేవునికి ఉన్న గుణ లక్షణాల్లో దేవుని కోపం కూడా ఒకటి, దేవుని ఉగ్రత కూడా ఒకటి. ఆయన తన ఉగ్రతను కనపరచాలని అంటే ఆయన ఎవరి మీద పడితే ఆయన మీద వాళ్ళ మీద తన ఉగ్రతను కనపరచాలి. ఆయన తన కోపాన్ని, తన ఉగ్రతను కనపరిచేది కేవలం పాపం చేసిన వాళ్ళ మీదనే. సృష్టికి ముందు ఆయన ఉగ్రతను ఎందుకు కనపరచాల్సిన అవసరం రాలేదు అని అంటే, సృష్టికి ముందు పాపం లేదు. సృష్టి చేసిన తర్వాత దేవదూతల్లో ప్రధానమైన వ్యక్తిగా ఉన్న సాతాను పడిపోయాడు. అలాగే కొద్దిమంది దూతలు పడిపోయారు కాబట్టి వాళ్ళ మీద ఉగ్రతను కనపరిచాడు, మనుషుల మీద ఉగ్రతను కనపరిచాడు. సో సృష్టి కాలంలోనే ఆయన తన ఉగ్రతను కనపరిచాడు. అయితే ఈ ఉగ్రత దేన్ని బట్టి వస్తుంది? కేవలం తన మాటలకు, తన పద్ధతులకు, తన ఆజ్ఞలకు విరుద్ధంగా నడిచినటువంటి ప్రాణుల మీదనే ఆయన తన ఉగ్రతను కనపరుస్తాడు, తన కోపాన్ని కనపరుస్తాడు. ఓకే, అయితే దేవుడు తన కోపాన్ని కనపరిచే విధానం అన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఉండదు. ఆయన అందరి మీద ఒకే విధంగా తన కోపాన్ని ప్రదర్శించడు. ఎందుకనంటే దేవుడు తన గుణలక్షణాలన్నిటిలో కూడా సార్వభౌముడు. ఈ మాట విన్నారా? చాలా కొత్తగా అనిపించవచ్చు కొద్దిమందికి. సార్వభౌముడు అంటే అర్థం ఏంటంటే సంపూర్ణమైన స్వేచ్ఛ కలిగిన వాడు అని అర్థం. సంపూర్ణమైన అధికారం కలిగిన వాడు, సంపూర్ణమైన స్వేచ్ఛ కలిగిన వాడు. అంటే ఇప్పుడు దేవుడు కృప కలిగిన వాడు. అయితే ఎవరికి కృప చూపించాలనుకుంటే వాళ్ళకి కృప చూపిస్తాడు. ఓకే, దేవుడు కనికరం కలిగిన వాడు. ఎవరికి కనికరం చూపించాలనుకుంటే వాళ్ళకి మాత్రమే కనికరం చూపిస్తాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఎవరికి ఆ ప్రేమ చూపించాలనుకుంటే వాళ్ళకి మాత్రమే ఆ ప్రేమను చూపిస్తాడు. అలాగే దేవుడు కోపం కలిగిన వాడు. ఆయన ఎవరి ఏళ్ళ కోపడాలనుకుంటే వాళ్ళ ఏళ్ళ మాత్రమే కోపడతాడు. దేవుడు గుణలక్షణాలు అన్నీ అలాగే పనిచేస్తాయి. మనుషుల్లో కానీ, సృష్టించబడినటువంటి దేవదూతల్లో కానీ, ప్రాణుల్లో కానీ ఎవరైనా వెళ్ళి, ఇదిగో నీలో ఈ గుణలక్షణాలు ఉన్నాయి కదా, ఇది ఎందుకు నువ్వు ప్రదర్శించవు అని చెప్పి మనం దేవుణ్ణి బలవంతం చేయడానికి మనకి అర్హత లేదు అసలు. అందువల్ల దేవుడు తనలో ఉన్న ఏ గుణలక్షణాన్నైనా తనకు నచ్చిన విధంగా, తనకు నచ్చిన వారికి ఆయన చూపిస్తాడు. తనకు నచ్చినటువంటి సమయంలోనే చూపిస్తాడు. అందువల్ల మనం బైబిల్లో చూస్తే దేవుడు కొద్దిమంది చేసిన పాపానికి వెంటనే శిక్ష విధించాడు. ఓకే, అది మనం పాత నిబంధనలో అనేక సందర్భాలు చూడ. ఉదాహరణకి ఉజ్జా అనేవాడు ఈ ఎదురు బండిలో నిబంధన మందసాన్ని పెట్టుకుని వెళ్తా ఉంటే సడన్ గా అది జరికివ్వడం వల్ల నిబంధన మందసం కింద పడిపోతుందేమో అనుకున్న సందర్భంలో దాన్ని పట్టుకుని ప్రయత్నం చేసి అక్కడే చంపాడు. నాదాబు అబీహులు వాళ్ళు ఈ ప్రత్యక్ష గుడారంలో బలివ్వడానికి దేవుడు కోరినటువంటి అగ్నిని కాకుండా ఎక్కడి నుంచో అగ్నిని తీసుకొచ్చి వాళ్ళు అర్పించే ప్రయత్నం చేశారు. వేరొక అగ్నిని తీసుకొచ్చి ఆ దూపం వేయడానికి, బలి అర్పించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అక్కడికక్కడ వాళ్ళని చంపాడు. అందువల్ల దేవుడు తన కోపాన్ని వెంటనే ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. వ్యభిచారం చేసినందుకు వెంటనే స్పందించి శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. హత్య చేసినందుకు, దొంగతనం చేసినందుకు వెంటనే శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనలు అన్నయ్య సప్పిరాల విషయంలో కూడా ఏం జరిగింది? వాళ్ళు అబద్ధం ఆడారు, కొంత దాచుకుని అంతా ఇచ్చేసామని చెప్పారు. అంతే, దేవుడు భార్యని భర్తని ఇద్దరిని కూడా అక్కడికక్కడ అందరి ముందు చంపాడు. అందువల్ల దేవుడు తన కోపాన్ని వెంటనే ప్రదర్శించాడు కొన్ని సందర్భాల్లో. కానీ అనేక సందర్భాల్లో దేవుడు తన కోపాన్ని ప్రదర్శించడానికి ఆయన చాలా చాలా
ఓపికను, దీర్ఘశాంతాన్ని కనపరిచాడు. ఓకే, దానికి ఎగ్జాంపుల్ మనమే చెప్పుకోవచ్చు. దేవుడు పాత నిబంధనలో వజ్రాన్ని చంపినట్టు మనల్ని చంపలా. అలాగే కొత్త నిబంధనలో అన్నయ్య సత్యరాలని అబద్ధం చెప్పినందుకు వెంటనే చంపాడు కదా, అలా మనల్ని వెంటనే చంపలా. పాత నిబంధనలో ఆకాను అనేవాడిని శపితమైన దాంట్లో, అంటే దొంగతనం చేశాడు, దాచిపెట్టుకున్నాడు అనే ఉద్దేశంతో రాళ్లతో కొట్టి చంపారు. మనల్ని అలా చంపలా. యోధా కొడుకుని మొత్తాడు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా, ఆ విధంగానే మనలో చాలా మంది చేసాం, అయినా మనం వెంటనే చంపలేదు. సో మన ఎడల దేవుడు తన దీర్ఘశాంతాన్ని కనపరుస్తూనే ఉన్నాడు. ఓకే, సో దేవుడు కోపాన్ని కలిగిన వాడే, ఉగ్రతను కలిగిన వాడే. అయితే ఆ ఉగ్రత అనేది ఎవరి విషయంలో వెంటనే చూపించాలో ఆయన నిర్ణయం తీసుకుంటాడు, ఎవరి విషయంలో దాన్ని ఆలస్యంగా చూపించాలో ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అలాగే ఆయన ఆ ఉగ్రతను కనపరిచే విధానం కూడా రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకి నోవహు కాలంలోనేమో నీటిని రప్పించి తన ఉగ్రతను చూపించాడు. సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కురిపించి తన కోపాన్ని ప్రదర్శించాడు. కనాను రాజుల్లో కొందరి మీద ఆకాశం నుంచి వడగళ్ళు పడేలాగా చేసి తన కోపాన్ని చూపించాడు. ఐగుప్తు మీద రకరకాలైనటువంటి తెగుళ్ళు, అంటే చీకటి వచ్చింది, కప్పలు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, దద్దర్లు వచ్చినాయి, ఇలా 10 రకాలైనటువంటి తెగుళ్ళు వచ్చేలా చేసి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఓకే, అలాగే తన ప్రజలను వేరే వాళ్ళకి బానిసలుగా అప్పగించడం ద్వారా దేవుడు తన కోపాన్ని ప్రదర్శించాడు. ఓకే, అందువల్ల దేవుడు తన కోపాన్ని కలిగిన వాడే. అయితే తన కోపాన్ని నేరుగా ఆయన ప్రదర్శించే సందర్భాలు ఉంటాయి, లేదా ప్రకృతిలోని వస్తువులను, అవిశ్వాసులను కూడా కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళ మీద ఉగ్రతను చూపించడానికి వాడుకుంటాడు. అంతెందుకు, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పైన, యూదా రాజ్యం పైన తన కోపాన్ని ప్రదర్శించడానికి అన్య దేశాలకు చెందినటువంటి రాజులను, రాజ్యాలను దేవుడు ఉపయోగించుకున్నాడు. సో దేవుడు తన కోపాన్ని ప్రకృతిలో ఉన్న వస్తువులను ఉపయోగించుకోవడం ద్వారా ప్రదర్శించవచ్చు, లేదా కొన్ని సందర్భాలలో ఈ దురాత్మలకు అప్పగించడం ద్వారా కూడా దేవుడు కొద్ది మంది ఎడల తన కోపాన్ని ప్రదర్శించవచ్చు. ఇప్పుడు సౌలు జీవితాన్ని కనుక మీరు గమనిస్తే, సౌలు తనకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ధిక్కరించి దేవునికి విరోధి అయిపోయాడు కదా. కాబట్టి సౌలు పైన ఉన్నటువంటి దేవుని ఆత్మ దేవుడు వెనక్కి తీసేసుకున్నాడు. కానీ సౌలును వేధించడానికి ఎవరిని పంపించాడు? ఒక దురాత్మను పంపించాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు కోపాన్ని తానే నేరుగా ప్రదర్శిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఈ సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులను కానీ, వస్తువులను కానీ వాడుకుని దేవుడు తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఓకే, దేవుడు మహోగ్రత గలవాడు. ఆయనలో ప్రేమ అనేది ఉంది, అది సత్యం. ఆయనలో కృపా కనికరాలు ఉన్నాయి, అది సత్యం. ఆయనలో కోపం ఉంది, అది కూడా సత్యమే. పాత నిబంధనలు అనేక సార్లు మనం ఏం చూస్తాం అంటే కోపాగ్ని రగులుకొనెను అనే మాట చూస్తాం. ఆయన కోపం ఎలాంటిది? అగ్ని లాంటిది, అది రగులుకుంటుంది అన్నట్టు ఆ మాటలు వాడబడినాయి. కొత్త నిబంధనలు ఎబ్రీ పత్రికలో ఉన్న మాట ఏంటంటే మన దేవుడు దహించు అగ్ని అన్నట్టు. దహించు అగ్ని అనేది దేనిని సూచిస్తూ ఉందనంటే ఆయన ఉగ్రత గలవాడు, ఆయన ఉగ్రత తగలబెట్టేసే అగ్ని లాంటిది. కాబట్టి మనం ఆయనకు భయపడాలి అంట. ఎందుకు క్రైస్తవులు అని పిలువబడుతున్న వాళ్ళు దేవుడికి చూపించాల్సినంత భయభక్తులు చూపించట్లేదు తెలుసా?
దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు కనికరం కలిగిన వాడు ఆయన మాత్రమే నమ్ముతున్నారు. దేవుడు మహోగ్రత గలవాడు అని నమ్మట్లేదు. కాబట్టే మన జీవితాలు దేవునికి ఎంతగా లోబడాలి అంతగా లోబడేలా లేవు. దేవుడు ఎప్పుడు కృప చూపిస్తాడు, జాలి పడతాడని మాత్రమే అనుకుంటున్నావు. కాబట్టి దేవునికి నువ్వు ఎంత వణకాలి అంత వణకట్లేదు. అందువల్ల ఏ పాపం చేసినా సరే దేవుడు క్షమిస్తాడు. గత వారం నేను చెప్పాను లేదో, కేరళలో జాలి అమ్మ అనే ఆమె గురించి గత వారం చెప్పానా? మామను చంపింది, అత్తను చంపింది, భర్తను చంపింది. ఈలోపు వేరే పురుషుడి మీద కన్నేసి ఆడిని పెళ్లి చేసుకోవడం కోసం ఆడికి ఉన్న 2 సంవత్సరాల పిల్లని చంపింది, తన భార్యను చంపింది. ఈలోపు బంధువుల్లో ఒకరిని చంపింది. ఇలా 6 మాటలు అందరికీ కూడా సైనైడ్, వాళ్ళు తినే ఆహారంలో సైనైడ్ కలిపేసి వాళ్ళని చంపి జైల్లో శిక్ష అనుభవిస్తూ తన ఆడపడుచుతో ఏమంటుందంటే, బైబిల్లో దేవుడు క్షమిస్తాడని కదా, దేవుడు క్షమిస్తాడులే అంటుంది. అవును, దేవుడు క్షమిస్తాడు, ఎలాంటి వాళ్ళని క్షమిస్తాడు. కానీ ఎప్పుడు? దానికి షరతులు ఉన్నాయి. నువ్వు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి నేను మరలా ఈ పాపంలో కొనసాగనంటే క్షమిస్తాడు, లేదంటే ఎందుకు నిన్ను క్షమించాలి దేవుడు? నిజానికి దేవుడు ఉగ్రత కలిగిన వాడు అని ఉంది. ఒకవేళ ఊహించండి, దేవుడు కోపం లేనివాడు, దేవుడు ఉగ్రత లేనివాడు అయితే అసలు ఆయన దేవుడు అవుతాడా? ఉదాహరణకి కేవలం ఆయనలో కృప మాత్రమే ఉంది, ఆయనలో న్యాయం కోపం అనేది లేదని అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణ, ఈ జాలి అమ్మ అనే వ్యక్తి కూడా 6 మర్డర్లు చేసింది. అలాంటి వ్యక్తిని, అంటే పసి పిల్ల తినేటటువంటి ఆహారంలో సైనైడ్ కలిపే పిల్ల చనిపోవడానికి కారణమైంది కదా. ఇప్పుడు అలాంటి ఆమెను చూస్తే కోపం రావాలా వద్దా? శిక్ష విధించాలా వద్దా? ఒకవేళ అలాంటి వ్యక్తిని చూసిన తర్వాత కూడా ఇంకా జాలి పడితే, ఇంకా కనికర పడితే, అది కేవలం తేడాగా ఉండేవాడు మాత్రమే అలా చేస్తాడు. అందువల్ల దేవునిలో కోపం అనేది ఉంది కాబట్టి నిజానికి ఆయన సంపూర్ణుడయ్యాడు. కోపం అనేది మనము దాన్ని కంట్రోల్ చేసుకోలేం కాబట్టి మనం చూపించాల్సినంత కోపం చూపించాం. కొన్నిసార్లు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేం. ఒకసారి ఎక్కువ చూపిస్తాం, ఒకసారి అసలు చూపించాం. ఈ 2 ప్రాబ్లమే. అయితే దేవుడు సంపూర్ణుడు కాబట్టి దేవుడు తన ఉగ్రతను ఎప్పుడు కనపరిచినా సరే ఆయన ఎంతగా చూపించాలో అంతగా చూపిస్తాడు, ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తాడు. ఓకే, అందువల్ల ఆయన సంపూర్ణతలో కోపం కూడా ఉంది కాబట్టి నిజానికి ఆయన మనం ఆరాధన అందుకోవడానికి ఆయన అర్హుడైన వాడు. ఒకవేళ కోపం లేనటువంటి వ్యక్తి కనుక దేవుడు అయి ఉంటే అప్పుడు చాలా గందరగోళంగా ఉండేది లోకం. ఎందుకు? ఎవరు ఎలా బ్రతికినా ఆయన ఒకేలా స్పందిస్తాడు. ఇంకా అప్పుడు నీతిగా ఉండాల్సిన అవసరం ఉంది, ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంది, సత్యాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎలాగైనా బ్రతకొచ్చు, ఎందుకంటే దేవుడిలో కోపం లేదుగా. కానీ దేవుడు మహోగ్రత గలవాడు. తన ఆజ్ఞలకు, తన స్వభావానికి ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరి ఎడల తన నిత్యమైనటువంటి ఉగ్రతను కనపరిచేవాడు. ఆయన ఉగ్రత దహించే అగ్ని లాంటిది. అది రగులుకుందా దాన్ని ఎవరు ఆపలేరు. అందువల్ల దేవుడు ప్రేమ గలవాడు, కృప గలవాడు. ఆయన జాలి పడతాడు, ఎస్ జాలి పడతాడు. అయితే ఆయన మహోగ్రత గలవాడు. ఆయన తన ఉగ్రతను కనిపిస్తే నహూము గ్రంథం అంటాడు, సముద్రాన్ని గర్జిస్తే అది ఎండిని ఎడారిలా అయిపోయిందట. ఆయన పర్వతం మీద అడుగు పెడితే అదంతా కూడా మైనులా కరిగిపోయిందట. పాత నిబంధన గ్రంథాల్లో పోలికలు ఉన్నాయి ఇలాంటి కోరిక, ఆయన ఉగ్రతను చూపించేటటువంటి పోలిక. అందువల్ల దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు ప్రేమ గలవాడు మాత్రమే కాదు, ఆయన ప్రేమ చూపించేవాడు మాత్రమే కాదు, ఆయన ఉగ్రుడు కూడా. ఆయన ఉగ్రత గురించి మాట్లాడుతూ అన్నాడు, దేవుని ఉగ్రతను తట్టుకోగలిగిన వాడెవడో, గొర్రె పిల్ల యొక్క ఉగ్రతను తాళజాలగలిగిన వాడెవడో అన్నాడు. అని
తన ఉగ్రతను మనం భరించాల్సి వచ్చింది అని అంటే మనము యుగ యుగాలు కూడా మంటల్లో కాలాల్సిందే. దాన్ని ఎవరు తట్టుకోలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా గెత్సెమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. ఏ గిన్నెది? దేవుని ఉగ్రతా పాత్ర. దేవుడు ఉగ్రతా పాత్ర, తండ్రి అయిన దేవుడు ఉగ్రతా పాత్రను తన నుంచి తొలగించమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వయంగా ప్రార్థన చేశాడు. అంటే సిలువుకి వెళ్ళబోయే ముందు ఆయన తినబోయే కొరడా దెబ్బల గురించి ఆయన చింతపడలా. ఆయన తల మీద మేకులు తల మీద మళ్ళీ కిరీటం పెడతారని, కాళ్ళు చేతుల్లో మేకులు దిగ్గొడతారని వాటి గురించి కాదు ఆయన ఎక్కువ టెన్షన్కి గురైంది. ఆ గెత్సెమనే తోటలో ఆయన చెమట రంధ్రాల్లో నుంచి రక్తం కారడానికి కారణం ఏంటంటే దేవుడు ఉగ్రతను ఆయన అనుభవించబోతున్నాడు, తండ్రికి పూర్తిగా వేరు కాబోతున్నాడు. ఈ విషయాలు ఆయన చెమట రంధ్రాల్లో నుంచి రక్తం వచ్చేలాగా చేసింది. దేవుని తండ్రి ఉగ్రతకు కుమారుడే భయపడ్డాడు సిలువ మీద. తండ్రితో సమానుడు. తండ్రి చూపించే ఆ ఉగ్రత అంతటినీ కూడా భరించగలిగిన వాడు. ఆయనే భయపడ్డాడు. నువ్వు భయపడుతున్నావా? దేవుని భయం అనేది నీకు ఉందా? ఎక్కడికి వెళ్ళినని నేను దేవుడు చూస్తున్నాడు అనే భయం నీకుందా? నువ్వు ఏం ఆలోచించినా దేవుడికి అది చాలా స్పష్టంగా కనబడుతుంది అనే భయం నీకుందా? నువ్వు ఏం మాట్లాడుతున్నా కానీ దేవుడు వింటున్నాడు అనే భయం నీకుందా? బహుశా అలా లేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఒకవైపే అర్థం చేసుకున్నావు. దేవుణ్ణి ప్రేమ గలవాడు, కృప గలవాడు అని మాత్రమే నువ్వు అర్థం చేసుకున్నావు. దేవుళ్ళో ఉగ్రత ఉంది అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ బైబిల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ 600 సందర్భాల్లో దేవుని ఉగ్రత, దేవుని కోపం గురించి ప్రస్తావించబడింది. ఇంకో విషయం చెప్పనా? దేవుని ప్రేమ గురించిన, కృప గురించిన మాటల కంటే దేవుని ఉగ్రత గురించినటువంటి సందర్భాలే బైబిల్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి భయపడాలి. ఇదేంటండి, దేవుని ప్రేమ గురించి చెప్పకుండా, కృప గురించి చెప్పకుండా దేవుని కోపం గురించి చెబుతున్నారు ఏంటండి? ఎలా అయితే మీరు భయపెట్టేస్తారు కదండి జనాలే. అవును, దేవుడే అంటున్నాడు భయపడు అని. ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి 10వ అధ్యాయంలో, అరే మనుషులకు భయపడతారంటే మనుషులకు భయపడకండి, కేవలం వాళ్ళ దేహాన్ని మాత్రమే చంపగలరు, కానీ నీ దేహాన్ని, నీ ఆత్మను కూడా నరకంలో నశింపజేయగలిగినటువంటి దేవుడికి నువ్వు మిక్కి భయపడాలని చెప్పాడు. అవును, దేవునికి భయపడాలి. ఆ భయపడాలంటే ఆయన ప్రేమ గురించి, ఆయన కనికరం గురించి మాట్లాడితే నీకు భయం ఎలా వస్తుంది? నీకు ఇంకా చులకనైపోతాడు దేవుడు. చులకన కాబట్టే కదా మన ప్రవర్తన ఎలా ఉంది. దేవుడు కేవలం ప్రేమ చూపించేవాడు, కేవలం కృప చూపించేవాడు అనే కాదా మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. వాక్యం చదవం, ప్రార్థన చేయం, సహవాసానికి రావు, సువార్త ప్రకటించం, సత్యం మాట్లాడం, హృదయంలో పవిత్రత ఇక దేవుడే. ఎందుకంటే దేవుళ్ళు కేవలం కృప, కనికరం, ప్రేమ, దీర్ఘశాంతి ఇవే కనబడుతున్నాయి. ఆయన పాపం అనేది కనబడట్లేదు. అది కదా ప్రాబ్లం. అయితే ఆఖరిగా ఒక 2-3 మాటలు చెప్పాలి. అదేంటంటే దేవుళ్ళో కోపం ఉంది, దేవుళ్ళో ఉగ్రత ఉంది. ఆయన మహోగ్రత కలిగిన వాడు, దాన్ని ఎవరూ భరించలేరు. ఈ సత్యం ఉంది. అయితే మనం దేవుళ్ళో ఉన్న కోపాన్ని, ఉగ్రతను బట్టి మనం దేవుడిని స్తుతించక్కర్లేదా? స్తుతించాలా అక్కర్లేదా? స్తుతించాలా? ఒకసారి ఒక మనిషికి చాలా కోపం ఉందనుకోండి, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నీకు భలే కోపం ఉంది, సూపర్ నువ్వు అంటారు. అలా మనిషిని అనలేదు. కానీ దేవుడిని అనాలి, దేవా నువ్వు సూపర్ అనాలి.
నీ కోపాన్ని బట్టి కూడా నువ్వు సూపర్ అనాలి. ఎందుకో తెలుసా? ఆయన తన కోపాన్ని అనవసరంగా ప్రదర్శించాడు. మనం అవసరం లేని సందర్భాల్లో కూడా ప్రదర్శిస్తాం మన కోపాన్ని. ఆ తర్వాత ఆయన తన కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఆయన తన కంట్రోల్లో తను ఉంటాడు. ఓకే, మనలో చాలామంది కోపాన్ని ప్రదర్శించినప్పుడు మనం అదుపు తప్పిపోతాం కదా. ఇప్పుడు బిడ్డల్ని దండించాలన్నప్పుడు ఈ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేక వాళ్లకు పడాల్సినటువంటి దెబ్బల కంటే కూడా ఎక్కువ దెబ్బలు పడేలా చేస్తాం. అలాగే కోపం వచ్చినప్పుడు మనం ఏ మాటలు మాట్లాడాలో వాటికి శృతి మించి మనం మాట్లాడతాం. అవునా? ఏమండి, ఇవన్నీ మన జీవితాలు జరుగుతున్నాయా లేదా? లేదండి, నాకు ఎంత కోపం లేదంటే నిజంగానే మీకు దండేసి పూజ చేయాలి. ఇంకో చాలా గొప్పవాడు. నాకున్నటువంటి ప్రధానమైన సమస్యలో ఒక ప్రధానమైన సమస్య కోపం. ఓకే, అది మీలో చాలామంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. దయచేసి నా గురించి ప్రార్థన చేయండి. మనుషుల్లో ఉన్న కోపం అది ఎప్పుడు కూడా హద్దుల్లో ఉండదు. అందుకని ఒక మనిషిలో ఉన్న కోపాన్ని బట్టి మనం అతన్ని అభినందించాం. కానీ దేవుడికున్న కోపం మనకున్నటువంటి కోపం లాంటిది కాదు. మనకున్నటువంటి కోపం అంటే దేవుడు మనలో కూడా కోపాన్ని పెట్టాడు. ఆయనలో ఉంది కాబట్టి మనలో కూడా కోపం అనేదాన్ని పెట్టాడు. అయితే పాపం వల్ల మనలో ఉన్న ఈ నీతితో కూడినటువంటి కోపం హద్దులు దాటుతుంది. అందువల్ల మనుషుల్లో ఉండేటటువంటి కోపం మంచిది కాదని చెప్పేసి యాకోబు పత్రికలో ఏమంటాడంటే, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు. కానీ దేవుళ్ళలో ఉండే కోపం ఎప్పుడు కూడా హద్దుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం ఆయన కోపాన్ని బట్టి కూడా ఆయనను స్తుతించవలసిందే. తర్వాత ఆయన కోపాన్ని బట్టి కూడా ఎందుకు మనం స్తుతించాలంటే, పాపానికి శిక్ష వేయడం, ఆయన నీతి న్యాయం కోపం అనే దాన్ని బట్టి ఆయన శిక్ష వేస్తున్నాడు. పాపానికి శిక్ష లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? ఈ లోకంలో ఉన్న సంగతి ఆలోచించండి. పాపానికి శిక్ష లేదు, అప్పుడు మీరు నా దగ్గర ఉన్నది దొంగిలించవచ్చు. అప్పుడు నా దొంగిలించావు కదా అని చెప్పి కత్తి తీసుకొచ్చి నేను మిమ్మల్ని పొడి చేయొచ్చు. మీకు దొంగిలించినందుకు శిక్ష ఉండదు, నేను మిమ్మల్ని పొడి చేసినందుకు కూడా శిక్ష ఉండదు. ఎవడ ఏం చేసినా కూడా చెల్లుతుంది. అప్పుడు ఈ ప్రపంచంలో శాంతి భద్రతలు అనేవి ఉంటాయి అసలు? ప్రపంచంలో అధిక జనాభా, దేవుడు ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో మనుషుల చర్యలకు తగిన ప్రతిఫలం ఇస్తాడు అనేదాన్ని నమ్ముతూనే బ్రతుకుతున్నాడు. ఓకే, దేవుడు కోపం కలిగిన వాడు, ఆ కోపాన్ని అదుపులో ఉంచుకునేవాడు. ఓకే, అది అదుపులో ఉంటుంది కాబట్టి మనం దేవుడిని స్తుతించాలి. ఆ కోపాన్ని బట్టి ఆయన పాపానికి శిక్ష విధిస్తాడు కాబట్టి మనం దేవుడిని స్తుతించాలి. ఓకే, అయితే ఆ కోపానికి శిక్ష విధించినప్పుడు, ఓకే, తన బిడ్డల విషయంలో ఆయన తన కోపాన్ని ఒక విధంగా ప్రదర్శిస్తాడు, తన ప్రజలు కాని వారి విషయంలో ఆయన తన కోపాన్ని ఒక విధంగా ప్రదర్శిస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడిని తన బిడ్డలని చెప్పాడు కాబట్టి ఆయన మనల్ని మన ఎడల తన కోపాన్ని చూపించినప్పుడు ఒక తండ్రి తన బిడ్డల ఎడలు చూపించే కోపాన్ని పోలినది అది. ఓకే, అందువల్ల దేవుడు తన బిడ్డల విషయంలో కూడా కోపడతాడు. అయితే తండ్రి కుమారుల మీద కోపడతాడు. ఓకే, దండిస్తాడు, కానీ వాళ్ళు ఏడుస్తూ ఉంటే మళ్ళీ చూసి తండ్రి ఏం చేస్తాడు? జాలి పడతాడు. సో మనల్ని దండిస్తాడు, మళ్ళీ జాలి పడతాడు. అది మన ఎడల ఆయన చూపించేటటువంటి కోపం. అయితే తన ప్రజలు కాని వారి విషయంలో ఆయన తన కోపాన్ని న్యాయాధిపతిలా ప్రదర్శిస్తాడు, ఒక జడ్జి గారు లాగా. కాబట్టి ఆ వ్యత్యాసం ఉంది దేవుని కోపం. ఇంకా ఆఖరిగా మాట చెప్పాలంటే, దేవుడిని మనం ఆయన కోపాన్ని బట్టి కూడా స్తుతించాలి. ఎందుకు అనంటే, ఆయన తన ఉగ్రతని మన మీద కురిపించకుండా మన పక్షంగా తన కుమారుడైన
యేసుక్రీస్తు మీద కురిపించాడు. బైబిల్లో రామపత్రికలోనే మనం ధ్యానం చేస్తున్నాం. 3వ అధ్యాయం చూస్తే ఆయన ప్రాయశ్చిత్తంగా ఆయన అయ్యాడు, కరుణాధారంగా ఆయనను బయలుపరిచాడు. ప్రాయశ్చిత్తం అంటే దేవుని ఉగ్రతను చల్లార్చడం. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఉగ్రతను తనపైకి తీసుకుని ఆ ఉగ్రతను చల్లార్చాడు. సో మన దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే, రక్షించబడినటువంటి మనం, దేవుడు ఉగ్రుడే, అయితే ఆ ఉగ్రతను నా మీద చూపించకుండా తన కుమారుడని యేసుక్రీస్తు మీద చూపించాడు. ఒకవేళ ఆ ఉగ్రతను నేను భరించాలంటే యుగ యుగాలు భరించాలి. నువ్వు భరించాలంటే నరకంలో ఎన్నాళ్ళు భరించాలి? మీ నోటితో చెప్పండి. మీరు ఎన్ని రోజులు భరించాలి? మీ నోటితో చెప్పాలని నేను కోరుతున్నాను. ఎన్ని యుగ యుగాలు భరించాలి. మీరు భరించాల్సి వస్తే మీ పాపాన్ని. కానీ మీరు ప్రభువైన యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళైతే మీ స్థానంలో యేసుక్రీస్తు ఆ ఉగ్రతని కొన్ని గంటల్లోనే భరించాడు. ఇప్పుడు ఆయన పాపం, ఆయన ఉగ్రత నరకంలో ఉండే వాళ్ళ మీద యుగ యుగాలు ఉంటుంది కదా, అది ఎప్పటికీ చల్లారదు. అది మండుతూనే ఉంటుంది ఆ కోపాగ్ని. అని ఎన్ని యుగాలైనా ఆ కోపాగ్ని మండుతూనే ఉంటుంది. ఇది ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి. అసలు ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుడు ఉగ్రత కలిగిన వాడు, పాపం చేసే ప్రతి వాని ఎడల ఆయన కోపడుతూ తన ఉగ్రతను ప్రదర్శిస్తాడు. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఓకే, పాపం నుంచి రక్షించడానికి ఆయన వచ్చాడని ఉంది. కానీ పాపం మూలంగా ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దేని నుంచి మనల్ని కాపాడుతున్నాడు తెలుసా? దేవుని ఉగ్రత నుంచి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన ఉగ్రత నుంచి కాపాడాలంటే ఆయన తప్ప ఇంకొకరిని కాపాడు. సో దేవుడి నుంచి ఎవరు మనల్ని కాపాడాలి? దేవుడే మనల్ని కాపాడాలి. ఆయనతో సమానమైన బలం కలిగిన వాడు ఎవరున్నారు? ఇంకా తండ్రితో సమానుడు అయిన వాడు ఇంకెవరున్నారు? కుమారుడు, పరిశుద్ధాత్మ తప్ప. కుమారుణ్ణి, అయ్యో నా ఉగ్రతను నా ప్రజల మీద చూపించడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు భరించు అంటే కుమారుడు ఓకే అని సంతోషంగా ఆ తండ్రి ఉగ్రతను భరించడానికి వచ్చాడు. ఒకవేళ కుమారుణ్ణి ఆ ఉగ్రతను భరించే ఆ గొర్రె పిల్లగా నియమించకపోతే మన పరిస్థితి ఏం కాదు. సో నేను ముగిస్తున్నాను. మొదటిది, దేవుడు ప్రేమామయుడు మాత్రమే కాదు, దేవుడు మహోగ్రత గలవాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మొదటిది. రెండు, దేవుడు ఉగ్రత కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఆయన తన ఉగ్రతను అదుపులో ఉంచుకునేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఉగ్రత కలిగిన వాడే, అయితే ఆ ఉగ్రత కలిగిన విషయంలో కూడా ఆయన సార్వభౌముడు. ఎవరి ఎడల ఎప్పుడు చూపించాలో ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అలాగే 4వ విషయం, దేవుడు ఉగ్రత కలిగిన వాడే, అయితే తన కుమారుడి పైన మన ఉగ్రతను మోపి ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించాడు. అందుకని దేవుడు ఉగ్రతను బట్టి మన దేవుడిని స్తుతించాలి. ప్రార్థన చేసుకుందాం.